నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఎప్పటిలాగానే ఈ రోజు కూడా చాలా మందికి అంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాక చాలా మందికి ఏంటంటే ఇక్కడ తెలంగాణలోనా ఆంధ్రాలోనా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే అనూహ్యమైన మార్పు అంటే ప్రభుత్వం కూడా మారిపోయింది, ప్రజల్లో కూడా మార్పు వచ్చేసింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా అక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో ఆ డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎనీ టైం మీరు కన్సల్ట్ అయినా కూడా మీ దగ్గర ఉన్న బడ్జెట్ తోని మీరు ఎక్కడ ప్లాట్ ఆర్ అపార్ట్మెంట్ ఏది తీసుకున్నా కూడా మీకు బాగుంటుంది అని చెప్పే అంత రేంజ్ అనమాట సార్ది. సో తనే రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎలక్షన్స్ అయితే అయిపోయాయి మొత్తానికి పూర్తిగా. సో ఏపీలో చూసుకుంటే అనూహ్యమైన మార్పు, అంటే అసలు ఎవరు ఊహించినటువంటి మార్పు అయితే వచ్చేసింది. జనాలు ఆ మార్పును కోరుకున్నారు, వచ్చేసింది. ఇప్పుడు ఏపీలో ఎలాంటి అంటే మనం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణలో భూముల కంటే ఆంధ్రాలో భూముల రేట్లు పడిపోయాయి, అసలు బాగాలేదు అని చెప్పేసి. మరి ఇప్పుడు అమరావతిలో అంటే అటు సైడ్ ఆంధ్ర సైడ్ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది? ఇది చాలా టఫ్ క్వశ్చన్. నీకు అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇలాంటి క్వశ్చన్లో మీరు పొలిటికల్ క్వశ్చన్ రియల్ ఎస్టేట్ మిక్స్ చేసి అడిగితే నాకు ఇప్పుడు నేను క్యాబినెట్లో లేను కదా. మీరు క్యాబినెట్ లో లేకపోయినా కూడా మీకు అన్ని ఇట్లా అందేస్తూ ఉంటాయి అన్నమాట. ఎక్కడ ఏది ఉన్నా కూడా మేము ఈ వరకు ఫస్ట్ మీకే తెలుసా అని నాకు తెలుసు సార్. ఇది చాలా మంచి ప్రశ్న సిరి, ఎందుకంటే ఈసారి ఏపీ ఎలక్షన్స్ అనేది చాలా ఇండియాలోనే అందరూ ఎదురు చూసాం. వరల్డ్లోనే ఏమవుతుంది అని ఎవ్వరూ గెస్ చేయలేకపోయారు. 50-50 అన్నారు, 40-60 అన్నారు, 30. బట్ ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి 164-11 సీట్ అంటే అపోజిషన్లో ప్రత్యర్థిగా కూడా కూర్చునే అర్హత కోల్పోయారు. అది చాలా బాధాకరమైన విషయం. బట్ అగైన్ మనం ఎవరు చేసుకున్న పని ఎవరు చేసుకున్న పాపం బట్టే వాళ్ళకి కర్మ అనిపిస్తారు. సో ఆయన మంచి చేశారు, చేయలేదు అంటలేదు. బట్ ఒక వర్గానికి ఒక పర్టికులర్ సెగ్మెంట్కే చేశారు. సంక్షేమ పథకాల మీద డిపెండ్ అయిపోవడం వల్ల మేబీ జగన్ గారు లూజ్ అయ్యారు అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా వచ్చింది. 3-4 స్టాండర్డ్ రీజన్స్ ఏంటంటే, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, అదొకటి తీవ్రమైన. చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టడం అనేది, వితౌట్ ఎనీ ఛార్జ్ షీట్ లెజెండరీ పర్సన్, వరల్డ్ ఫేమస్ ఫిగర్ని పెట్టడం అనేది అంత ఆషామాషి కాదు. నాకు నిన్న విన్నది ఏంటంటే, ఎవరైతే జగన్ గారి హయాంలో IAS IPS ఆఫీసర్లు చలామణి అయ్యారో వాళ్ళందరూ కలవడానికి వెళ్తే కూడా వాళ్ళు పంపించలేదండి, గేట్ దగ్గర నుండి తిరిగి పంపించారు కానిస్టేబుల్స్. అంత సీనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా అంటే ఎంత తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారో పరిశీలిస్తున్నారో చూసుకోవచ్చు. సో వీ కాంట్ హెల్ప్. అయితే నువ్వు అడిగిన ప్రశ్నకి, రియల్ ఎస్టేట్ అనేది ఏపీలో అట్టడుగు పడింది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఫస్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ప్లానింగ్, స్ట్రాటజీ, ల్యాండ్స్కేపింగ్, డిజైనింగ్, ఆర్కిటెక్చర్ ఇవన్నీ చేశారు. అది ఊపందుకునే టైం కానీ పడిపోయాడు, వాట్ ఎవర్ రీజన్. సో దాన్ని అమరావతి క్యాపిటల్గా ప్రొజెక్ట్ చేసి భూములు అందరూ చాలామంది జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్లో అందరికీ తెలిసింది వచ్చి నేను రిపీట్ చేస్తాను. ఏదైనా ఇది ఏపీ అనేది తెలంగాణ కదా, ఎంటైర్ స్టేట్లో ఎంటైర్ కంట్రీలో కూడా అదే. ఏదైనా ఒక ఏరియా డెవలప్ అవుతుందంటే అంతకుముందు ఇన్నర్ సోర్స్లో పబ్లిక్ బడాబాబులకి, రాజకీయ నాయకులు, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ స్టార్స్, లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ ఉంటారు కదా, ముందే బల్క్లో ల్యాండ్ కొనుక్కొని పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత జీవో డిక్లేర్ చేస్తారు. అది ఆనవాయితీగా ఎప్పటి నుండో గత 30-40-50 సంవత్సరాలుగా వస్తున్న ఫ్యాక్టరీ. సో అమరావతిలో కూడా అదే జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇన్నర్ సర్కిల్స్లో వాళ్ళు డెవలప్మెంట్ తెలిసి అమరావతి క్యాపిటల్ అవ్వబోతుంది అనుకున్న తరుణంలో అందరూ హెవీగా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంటే చాలా పీనట్ రేట్స్లో కొనుక్కున్నారు. దాని తర్వాత ల్యాండ్ పూలింగ్, రైతులు ఎవరైతే భూమి ఇచ్చారో అమరావతికి వాళ్ళు. మీరు చూస్తుంటే కనుక జగన్ గారు వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరాలు మొదటి నుండి చివరి దాకా కూడా ఈ లేడీస్ ఎస్పెషల్లీ అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి సాక్రిఫైస్ చేసి స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు. ధర్నా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అది చాలా విషాదకరమైన విషయం. ఎందుకంటే అది అంత కరెక్ట్గా జరగలేదు. అది ఏదో వాళ్ళకి సొల్యూషన్ చూపించుంటే బాగుండేది. సో అదొక మెయిన్. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ స్టేజ్లో ఉన్నారంటే, నేను ఇందాక కూడా మన పొలిటీషియన్తో మాట్లాడుతూ చెప్పాను, ఆల్రెడీ 12-13 లక్షల కోట్ల అప్పు ఉంది ఏపీకి.
ఇది కాకుండా జగన్ గారు ఏవైతే స్కీమ్స్ సంక్షేమ పథకాలు పెట్టారో అదొక 70-80 వేల కోట్ల మేరకు ఉంది సంవత్సరానికి, అన్నీ కరెక్ట్గా అమలు పరిస్తే. పబ్లిక్ అకౌంట్లో బటన్ నొక్కితే డబ్బులు పడే కార్యక్రమాలన్నీ కూడా 75-80 వేలు ఉంది కోట్లు. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టింది 1,20,000 కోట్ల పైన ఉంది. రఫ్గా ఒక 5% రిటర్న్ ఉంది. అంటే 1,20,000 కోట్లు ప్లస్ 80,000 కోట్లు 2 లక్షల కోట్లు సంవత్సరానికి కావాలి. 5 సంవత్సరాలకి ఎంత కావాలి? 10 లక్షల కోట్లు. ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పు ఉంది. అంటే మనం ఎంత డెప్ట్లో ఉన్నామో నీకు అర్థమవుతుంది. సో స్టేట్ని ఫ్యామిలీని నడపాలంటే హెడ్ దగ్గర ఫ్యామిలీ హెడ్ నాన్నగారు తాతగారు ఎవరుంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే కదా ఫ్యామిలీ అన్నం తిని పడుకునేది. 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే చాలా. ఇప్పుడు ఆ స్టేజ్లో లేము మనం వడ్డీ తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకునే స్టేజ్కి వచ్చాం. ఇండియా కూడా ఒకప్పుడు పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నట్టు అదే స్టేజ్ ఉండేది. అక్కడ మళ్ళీ ఏదో అడ్జస్ట్మెంట్ చేసి మేనేజ్ చేసి బయటకు వచ్చారు. ఇప్పుడు మనం ఏపీ కూడా పరిస్థితికి వెళ్ళిపోయింది. సో రియల్ ఎస్టేట్ వరకు నాకున్న ఇన్నర్ సర్కిల్స్ ఇన్ఫర్మేషన్ వరకు కొద్దిగా టైం పడుతుంది. డెఫినెట్గా భూమి అవుతుంది, అమరావతి క్యాపిటల్ అవుతుంది. మిగతా స్టేట్లో మీరు చూసుకుంటే వైజాగ్ కానీ, గుంటూరు కానీ, తిరుపతి కానీ, నెల్లూరు, రేపల్లి, దాన్ని ఒంగోలు, బాపట్ల, చీరాల, విజయవాడ, ఇంకా అట్లా చాలా ప్లేస్లు ఉన్నాయి. ఎస్కోట, శ్రీకాకుళం, అమలాపురం, అనకాపల్లి, ఇవన్నీ కూడా వైజాగ్ మన ఏపీలో ఉన్న స్టేట్స్. సో ముఖ్యంగా గమనించేది ఏంటంటే అమరావతి ఫస్ట్ పుంజుకోవడం. ఆల్రెడీ యాక్చువల్లీ రేట్లు పీక్ వెళ్ళిపోయినాయి. అంటే ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసిన తర్వాత సర్వేలు బట్టి అంచనాలు ఎవరైతే ఇప్పుడు కేకే సర్వే, ఆర్ఓ సర్వే చాలా సర్వేలు చేశారు కాబట్టి వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే టీడీపీ విన్ అవుతుందని ఆల్మోస్ట్ రూలింగ్ గవర్నమెంట్కి తెలుసు, నాకు తెలిసి, ప్లస్ అపోజిషన్ గవర్నమెంట్ కూడా తెలుసు, దెన్ అపోజిషన్ గవర్నమెంట్. సో అప్పటికే వాళ్ళందరూ సీట్లు సర్దుకొని బ్యాగులు సర్దుకొని రెడీగా ఉన్నారు. ఇవాళ కదా రేపైనా వెళ్ళిపోవాల్సిన బయటకు చెప్పలేదు. ఎందుకంటే యాజ్ ఏ లీడర్ ఆఫ్ ది స్టేట్ లీడర్ వీ కెనాట్ యాక్సెప్ట్ సర్టన్ థింగ్స్ ఇన్ పబ్లిక్లో యాక్సెప్ట్ చేయలేం. బట్ వాస్తవం అంటే ఎస్పెషల్లీ ఎగ్జిట్ పోల్ తర్వాత క్లియర్ ఇండికేషన్ టీడీపీ ఈజ్ గోయింగ్ టు స్లీప్. అయితే ఇది ఒక విధంగా మంచిదే, ఎందుకంటే ఇండియాలోనే ఏపీ తాలూకా రిజల్ట్స్ చాలా హవాక్ అయిన రిజల్ట్స్. ఎందుకంటే అంత మెజారిటీ ఎవరికి రాలేదు. ఇంకా నెక్స్ట్ విషయం మీరు చెప్పి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉన్నారు, అయితే అది మరీ రికార్డ్ 100% స్ట్రైక్ రేట్. క్రికెట్లో స్ట్రైక్ రేట్ అంటాం. అంటే ఎన్ని సీట్లు గెలిచారు అన్ని సీట్లు ఇచ్చా. ఆయన యాక్చువల్లీ 24-30 సీట్లు గెలవాల్సిన అంటే పోటీ చేయాల్సిన దాంట్లో బీజేపీకి కాంప్రమైజ్ అయ్యి కొన్ని సీట్లు ఆయనకి ఇచ్చారు. కాబట్టి మేబీ ఆయన 30 సీట్లు 20 సీట్లు అంటే కంటెస్ట్ చేసినా గెలిచేవారేమో ఇప్పుడు ఈ ఉన్న స్వీప్లో. సో అదొక ఇప్పుడు మెయిన్ కింగ్ మేకర్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఎట్లా అయిపోయారంటే టీడీపీకి కానీ బీజేపీ కింగ్ మేకర్ అంటారు. అంటే ఈయన మన టీడీపీ కూటమి ఎటు వెళ్తే అటు కావాలి. ఇప్పుడు టీడీపీ కూటమి ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది అనుకోండి, రాజకీయం బీజేపీ రాదు. సో ఆ విధంగా చూసుకుంటే రేట్లు డెఫినెట్గా అమరావతిలో అయితే కొద్దిగా పుంజుకున్నాయి, మిగతా స్ట్రీట్లో స్టార్ట్ అయ్యి. బట్ ఫుల్ స్వింగ్లో రావడానికి కొద్దిగా టైం పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎంత టైం పడుతుంది వీ టు వెయిట్ అండ్ వాచ్. చంద్రబాబు నాయుడు గారు ముందు లావాదేవీలు చూసుకోవాలి, ఏ స్టేజ్లో తీసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ ఎలా సెట్ చేయాలి, ప్రాసెస్ డిస్టర్బ్ అయింది, ఇవన్నీ చేసి కనీసం బ్రీతింగ్ టైం అంటారు. ఆ బ్రీతింగ్ టైం ఇస్తే డెఫినెట్గా ఆయన ఒక ప్లాన్తో బయటకు వస్తారు. ఇన్ ఫ్యూచర్ ఏపీలో కూడా రేట్లు పెరుగుతున్నాయి, పెరగబోతున్నాయి. కొద్దిగా పబ్లిక్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ సర్టన్ టైం. ఎందుకంటే రాగానే సెటిల్ అవ్వదు కదా మ్యాటర్. ఇప్పుడు 12వ తారీఖు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విల్ గెట్ ఇన్ టు రియల్ కోర్ సబ్జెక్ట్ ఆఫ్ ది స్టేట్. దాన్ని బట్టి మనం కొద్దిగా ఆగి చూస్తే మంచిది. డెఫినెట్గా కొన్ని ఏరియాలో రేట్లు అయితే పెరిగిపోయి మిగతా ఏ ఏరియాలు ఫోకస్ చేస్తారు, ఎక్కడ ముందు డెవలప్ అవుతాయి అనేది మనం వేచి చూడాల్సిందే. సో డెఫినెట్గా వీఆర్ లుకింగ్, వీ విష్ గుడ్ లక్ టు ది ఏపీ గవర్నమెంట్ and the cabinet ministers. Thank you. Thank you so much, sir. Thank you.